హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమృతాహారం ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి పచ్చిమిర్చితో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికి ముందుగా ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 4 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కనుంచండి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం నూనెను వేసుకుని దీనిలో కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయల్ని వేసుకోండి. నా దగ్గర ఇక్కడ పండు మిరపకాయలు ఉంటే వాటిని కూడా వేస్తున్నాను. మీరు కేవలం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. వీటిని మూత పెట్టి పచ్చిమిరపకాయలు బాగా వేగేంత వరకు వేగనివ్వండి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే నూనెలో కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్న గోంగూరను వేసుకుని దీనిలోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి దీనిలోనే కొంచెం చింతపండును కూడా వేసుకుని గోంగూర అంతా బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వండి. ఇలా గోంగూర బాగా మగ్గిన తర్వాత దీనిని చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి పచ్చిమిరపకాయలను వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత దీనిలో బాగా చల్లారిన గోంగూరను కూడా వేసుకుని అలాగే మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆవాలు మెంతుల పొడిని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని మరలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు అదే బాండీలో పోపు కోసం కొంచెం నూనెను వేసుకుని దీనిలో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి వీటిని వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి కొంచెం ఇంగువను కూడా వేసుకుని ఇది బాగా వేగిన తర్వాత దీనిలోకి రుబ్బి ఉంచుకున్న గోంగూర పచ్చడిని వేసి స్టవ్ ఆపేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, గోంగూర పచ్చడి పచ్చిమిర్చితో తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమృతాహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.